టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు అకాల మరణాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కార్యాలయంలోని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడ పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఇవాళ తెల్లవారుజామున రణస్థలం సమీపంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన టీడీపీ సీనియర్ నాయకులు ఎర్రనాయుడు మృతదేహాన్ని పార్టీ కార్యాలయానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇక్కడ వేలాది మంది సంఖ్యలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి అభిమానులు, అలాగే కార్యకర్తలు, అలాగే నాయకులు కూడా వస్తున్నారు. ఇక్కడైతే మాత్రం దాదాపుగా ఈ సందర్శన స్థలంలో కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళైతే మాత్రం విషన్న వదనాలతో నిండిపోయింది. వాళ్ళైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పమ్మా, ఎర్రనాయుడు గారి గురించి మీతో ఉన్న పరిచయం ఎటువంటిది? నాకు రాజకీయ అక్షాభ్యాసం చేసిన వ్యక్తి ఆయన. మా ఫ్యామిలీకి అతను గాడ్ ఫాదర్. ఆయన అలాంటి నాయకుడిని మళ్ళీ చూడలేము. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం మా డాడీ సార్ చచ్చిపోయాడు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతాను. చాలా భుజం పోయింది సార్. మా జిల్లా నాయకత్వం ప్రకారం భుజం పోయింది సార్. మేమేం చెప్పుకోలేకపోతాను. మా డాడీ సార్ మాకు మా తండ్రి చనిపోయినా సరే ఇంత ఏడ్చేవాళ్ళం కాదు సార్. అలాంటిది ఈ రోజు గొప్ప బాధలుగా ఉంది సార్. మన జిల్లాకైతేనేమి, మన రాష్ట్రంకి అయితేనే, మన ఇండియాకి మంచి